హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ రుచి వ్లాగ్స్. ఈరోజు మనం ఒక చక్కటి బీట్రూట్ రోటి పచ్చడిని చూద్దాము. ఇదేంటంటే బీట్రూట్ జనరల్గా చాలామంది ఇష్టపడరు కదా, ఒక్కసారి ఈ రకంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బీట్రూట్ చట్నీ రైస్, చపాతీ అన్నింటిలోకి బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, బెల్లం, ఉప్పు, చింతపండు, జీలకర్ర. ధనియాలు కొన్ని ఎక్కువ తీసుకోండి, ఎండుమిర్చి మీ స్పైస్ లెవెల్కి తీసుకోండి. బీట్రూట్ ముక్కలు, పోపు దినుసులు, నూనె, కరివేపాకు, వెల్లుల్లిపాయలు. ఇప్పుడు మనం తీసుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు తీసుకోండి. నేను ఒక 200 గ్రామ్స్ బీట్రూట్ని తీసుకున్నాను. దానికి ఒక 3 స్పూన్స్ ధనియాలు, ఒక 1 స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిర్చి తీసుకున్నా. అలానే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని, 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ ముక్కలను వేసి మంచిగా ఇవి బీట్రూట్ అనేది కంప్లీట్లీ కుక్ అయిపోవాలి. కంప్లీట్ కుక్ అయిన బీట్రూట్ని ఫ్రై చేసుకుందాం, కంప్లీట్గా కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే చింతపండుని తీసుకుని కొంచెం బాగా తక్కువ అండి, 1 స్పూన్ అన్నట్టు నానబెట్టుకోండి వాటర్లో వేసి. ఇప్పుడు ఈ మసాలాల్ని మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అలానే కొంచెం బెల్లం ముక్క వేసి మిక్సీ పట్టుకోండి. మనం బీట్రూట్ ముక్కలతో వేస్తే ఇవి నలగవు కాబట్టి ముందు మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. మీ రుచికి సరిపడా ఉప్పు, కొంచెం బెల్లం వేసుకుని గ్రైండ్ చేసి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి దీన్ని. ఇట్లా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బీట్రూట్ ముక్కలు కుక్ అయ్యేలేవో చూద్దాం. ఇప్పుడు మన బీట్రూట్ ముక్క ఎలా అంటే మధ్యలో ఇట్లా గరిట గుచ్చితే అది మెత్తగా దిగినట్టయితే బీట్రూట్ కంప్లీట్లీ కుక్ అయిపోయినట్టే. అలా కుక్ అయిన దాన్ని పక్కకు తీసి చల్లారి పెట్టుకుందాం. చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి పోపు పెట్టుకుందాం. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకుని మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలండి. మీకు వెల్లుల్లిపాయ ఇష్టం లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం పోపు దినుసులు: శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, అందులోనే కొంచెం పసుపు, ఒక చిటికెడంత పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మన బీట్రూట్ ముక్కల్ని ఇందాక తీసుకున్న పౌడర్లోనే వేసి గ్రైండ్ చేసుకోవాలి, మెత్తని పేస్ట్లానే. అందులోనే చింతపండు కూడా యాడ్ చేయాలి, మనం నానబెట్టుకున్నటువంటిది. ఇలా మెత్తగా పేస్ట్ అయిన దాన్ని ఇప్పుడు ఇదే ప్యాన్లో వేసి జస్ట్ ఆ హీట్కి కలిపేసుకోండి. అంతేనండి, మన బీట్రూట్ చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇది రైస్లోకి, చపాతీలోకి అన్నింటిలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. తీయగా, పుల్లగా, కారంగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.